హాయ్ అండి, నేను మిసెస్ ఏ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు లాగనమాట. ఈరోజు మార్నింగ్ 10 అవుతుంది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. సాయి కూడా అకాడమీకి వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర వంట ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి కదా. అలా అయితే ఫ్రెష్ అయ్యామన్నమాట. నైటీలు ఇప్పేటప్పటికి మా ఆడవాళ్ళకి అవుతుంది. అలా 10 గంటల నైటీలు ఇప్పి స్నానాలు చేసి తర్వాత చేసుకోవాలి. మాయిశ్చరైజ్ ఏదో నాకు నోరు తిరగదు. ఇంగ్లీష్కి ఎక్కువగా మాట్లాడేస్తాను, కానీ ఎక్కువగా ఏదైనా పేరన్నా చెప్పాలంటే నాకు నోరు తిరగదు అనమాట. నివియా బాడీ మాయిశ్చరైజర్ అదేనా, అలా అంటారా? డిమార్ట్లో తీసుకున్నామండి మొన్న. అయితే ఇదివరకు అయితే సాయి ఏదో ట్యూబ్లా ఉండేది, అది తీసుకొచ్చేది. అది 360 రూపాయలు, ఇది 380 రూపాయలు అనమాట ఆఫర్లోను. అంటే ఇంకా ఎక్కువ ఆఫర్ 360 రూపాయలు పడింది. ఇంకా అందరికీ సరిపోతుంది కదా, వచ్చేస్తుంది శీతాకాలం దగ్గరగా అనేసి తీసుకున్నాము. ఇంకా అందరికీ యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. వాడి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడుకోవచ్చు, అందుకే చెప్తున్నాను అనమాట. మనకు నచ్చింది ఇంకొకరు చెప్పుకుంటే బాగుంటే కనుక చాలా బాగుందని చెప్పడంలో తప్పేమి లేదనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు మాలతి బంగారం గారు, అండ్ గుడ్ మార్నింగ్ సుజాత గారు. కాటుకు పెట్టుకోవాలండి రోజును. కాటుకు పెట్టుకోకపోతే నాకు కళ్ళు అవుతే దొరకలు బాగా పెట్టచ్చు అనమాట. కాటుకు అయితే రోజు పెట్టేస్తాను. కాటుకు పెట్టడానికి ఏమన్నా ఇలా చిన్ని మేకప్ అంటే, మేకప్ అంటూ ఏమి అయిపోమ్మా, పల్లెటూరు వాళ్ళం కదా. తలకి ఆయిల్ పెట్టాలి, కానీ ఆయిల్ పెట్టను. సాయంత్రం కొంచెం చూడండి, పాపిట్లోనే ఎక్కువ వస్తాయి అనమాట తెల్లెంటుకులు. అమ్మా వస్తున్నానండి. ఆయిల్ పెట్టలేదండి తలకి, ఎందుకంటే కొంచెం హెయిర్ డ్రై చేద్దాం సాయంత్రం అనేసి ఆయిల్ అది పెట్టలేదు. ఎందుకంటే తెల్లంటిలో అనేది నాకు ఈ పాకెట్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట. నన్ను ఎక్కడితో ఉంటాయి చూడడానికి. దాని గురించి అయితే కొంచెం కలర్ తీసుకోవాలి. మనది భారీ జడేం కాదు కదా, ఇలాగ క్లిప్ అది పెట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎలా పడుతుందో. ఈ జుట్టుకి అన్నా రెడ్డి ఉంటే బాగున్నాం. ఏదో కెరటిన్ షాంపూ వాడితే హెయిర్ లాస్ అవ్వదమ్మా అంటుంది సాయి. ఈసారి అయితే అది ఆర్డర్ పెట్టాలి ఫ్లిప్కార్ట్లోను. అది కొంచెం వాడటమే కష్టమంట. ఇలా అయితే నా ఈరోజు మేకప్ అయితే పూర్తయింది. శారీ వచ్చి వైట్ శారీ అన్నమాట ఈరోజు. పాలు చూడండి, ఒక పెద్ద కాయ, పప్పు, కుంకుమ, సున్నపిండి, ఒక పెద్ద మైసూర్పాకు, ఒక పెద్ద లడ్డు, రెండు పెద్ద పెద్ద అటుకులు,
మన దాంట్లో కుంకుమ ప్యాకెట్ ఇంకొక ఎక్స్ట్రా కూడా వచ్చిందన్నమాట. రెండు ఇస్తారు. ఇలా ఈ ప్లేట్లో అయితే సార్ అయితే పంచిపెట్టారండి చౌదరీస్ అనమాట. నేను టైలింగ్ చేస్తాను ఒకటి. ఇంకా నాకు పంపించిందన్నమాట ఇవి అయితే ఒక ప్యాక్ అయితేనే. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటి టైలర్ని కదా, దాని గురించి అనమాట. సారీ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఒక ప్లేట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలా ఏదైనా గిఫ్ట్ ఇచ్చుకుంటే సారీతో పాటు చాలా ఇదిగా ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట. ఇలా గిఫ్ట్ అయితే వచ్చింది. గిఫ్ట్ ఎలా ఉందో, సారీ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. వంటగది క్లీనింగ్ అయ్యిందండి ఇప్పటికి. ఇదంతా తుడిచిపెట్టేసుకున్నాను. గ్యాస్ గట్టివన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా సింక్లో 4 గంటలు ఉన్నాయి. అక్కడ ఒక కుక్కర్ ఉంది. ఈ గంటలు తీసుకెళ్ళి ఆ కుక్కర్లో పడేస్తాను. తోమను అనమాట, సాయంత్రమే తోముతాను. సింక్ కడ చేస్తాను అంతే. ఇంకొకసారి ఇల్లు అయితే తుడవాలి. బెడ్ వేసేసుకున్నాను నీట్గా. ఇంకొకసారి ఇల్లు క్లీన్ చేసేసుకుని బట్టలు ఉన్నాయి ఆరబెట్టుకోవాలి. పప్పి మళ్ళీ కుక్కర్ రాసాడండి. అందుకని అలా ఎర్రగా ఉంది సజ్జిబాబు నైట్ అయితే. ఇంకా తుడవడానికి స్టార్ట్ చేసుకుంటాను. ఒకసారి తుడి చేసుకుంటే ఇంకా సాయంత్రం దాకా పని ఉండదు. బెడ్షీట్ బాగుంది కదా. ఎప్పుడో కానీ అనమాట. ఎందుకంటే బుడ్డీస్ వాళ్ళు చేసేసి తొక్కేస్తారు, అవి ఇవి పామేస్తారు కాబట్టి. రేగిపళ్ళు అండి. రేగిపళ్ళు మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే రేగిపళ్ళు కొనుక్కున్నాను అనమాట. 20 రూపాయలు పెట్టి. బాగున్నాయి కాయలు అయితే, చాలా బాగున్నాయి. పైకి అయితే తీసుకొచ్చాను కడిగేసి శుభ్రంగా. ఉతికిన బట్టలు ఇవైతే ఉతికి బట్టలు. ఎండ బాగా కాస్తుంది. ఈ పైకి పెట్టుకొని ఆరేసేసి ఈ మిషన్లో బట్టలు వేసేస్తే బట్టల డ్యూటీ అయిపోద్ది అనమాట. ఆరబెట్టేసాం బట్టలు అయితే. ఒక టిప్ అని, గాలి ఎక్కువగా ఉన్నదండి. గాలి ఎక్కువగా ఉండటం వల్ల కష్టం అవుతుంది. బట్టలు ఉండట్లేదు, ఎగిరిపోతున్నాయి అనమాట. ఇల్లంతా చక్కబెట్టి కొంచెం అన్నం వండేటప్పటికి బుడ్డీస్ వచ్చారనమాట. బుడ్డీస్ని తీసుకురావాలి. వెళ్తాం 4 సార్లు పడ్డది. పొద్దున్న అప్పచెప్పడం, మధ్యాహ్నం భోజనం తీసుకురావడం, మళ్ళీ అప్పచెప్పడం, సాయంత్రం తీసుకురావడం. మధ్యాహ్నం అయితే తిన్నారు గురువుగారు. చూకి స్కూల్కి వెళ్తున్నావమ్మా? ఏం చదువుతున్నావు? ఏబీసీ చెప్పావా? మంచోడివి. ఇంకొక ఆరిపోతుంది, మళ్ళీ రొంపట్టేసింది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్. మాటలు కూడా హాయ్ ఫ్రెండ్స్ అనేటివే. అన్నం అయితే పెట్టేశానండి. పప్పుచారు వేసి పెరిగేసి పెట్టేశాను. సంచిబాబు అయితే జెమ్స్ తింటున్నాడు అనమాట, జైల్లో వేసుకుని. నించుని తింటాడంట జెమ్స్ అంటే తీసుకుని. రావట్లేదమ్మా. గోరు పడిపోయింది. గోరుకి ఎదురు గోరులు వేసిపోయింది అన్నమాట పాపం. బన్ను కూడా అన్నం తినేసిందండి. ఇంకా నేనైతే ఉన్నాను. ఇంకా తీసుకెళ్ళి చెప్పి ఇంతవరకు వచ్చి ఇంతవరకు భోజనం చేసి 4 లంగాలు అయితే ఉన్నాయి. నేను నెయ్యిలే జాకెట్లు వేసాను. ఆ 4 లంగాలు స్టిచ్ చేయాలన్నమాట.